రా 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 ఏం సంగతులు ఏముంది నువ్వే చెప్పాలి. అందరూ బాగున్నారా? అమ్మాయి స్కూల్కి వెళ్ళింది. ఏంటి సడన్ సర్ప్రైజ్? ఫ్రెండ్షిప్ డే కదా చెప్పి ఓ వావ్, సర్ప్రైజ్ చేద్దామని సడన్గా వచ్చా. ఓకే ఓకే. ఏం చెప్పాలి, నువ్వు వచ్చావు కాబట్టి స్పెషల్ ఏదో ఒకటి నా కోసం ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? ఇప్పుడు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకొచ్చాను మీకోసం. ఇప్పుడు ఇది ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఇది నీకు కట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాను ఫ్రెండ్షిప్ డే రోజు. మీకు కూడా చూడండి, మా ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతుంది. ఏం సంగతులు ఇంకా? ఏంటి నువ్వే చెప్పాలి. మరి ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు ఫ్రెండ్షిప్ డేని? మరి ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్ విష్ కాబట్టి నువ్వు నాకు ఇష్టమైంది ఏదో ఒకటి, మీ ఊరి వంటకం అంటే వైజాగ్ది ఏదో ఒకటి స్పెషల్ రెసిపీ నా కోసం చేసి చూపించాలి. ఏం చేస్తున్నావు? ఎప్పుడు చేసే పచ్చిపప్పు పూర్ణాలు కాకుండా పెసరపప్పు పూర్ణాలు చేస్తున్నాము. వావ్, నాకు పూర్ణాలు అంటే చాలా ఇష్టం. సో కాకపోతే నేను ఎప్పుడు పచ్చిశనగపప్పుతోనే తిన్నాను, పెసరపప్పుతో తినలేదు. సో నువ్వు పెసరపప్పుతో చేస్తానంటున్నావు కాబట్టి చూద్దాం అది ఎలా ఉంటుందో. అది మరి నన్ను నేర్పిస్తావా? ఓకే, నన్ను నేను చేసుకోవాలని తినాలి కదా, మళ్ళీ నాకు ఇష్టమైన పూర్ణాలు కదా, అందుకోసం అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమిద్దరం కలిసి పెసరపప్పుతో పూర్ణాలు చేస్తున్నాము. మీకు కూడా చూపిస్తానండి ఎట్లా చేసుకుంటున్నాం అనేది కూడా. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది, మన ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది వీడియో కూడా. ఓకేనా? నా ఛానల్ ఎక్కడ స్కిప్ చేయొద్దు, చూస్తూనే ఉండండి, బాగుంటుంది వీడియో కూడా. పెసరపప్పు, పంచదార, యాలక్కాయలు, కొబ్బరి తురుము, ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకుని, 1/2 కేజీ పెసరపప్పు అయితే 1/2 కేజీ ఇది మినపగుళ్ళు, 1/2 కేజీ గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు. అంటే ఇప్పుడు మనం దోసపిండి ఎట్లా తయారు చేసుకుంటామో అట్లానే చేసుకోవాలి. ఓకే, కొద్దిగా థిక్గా చేసుకోవాలి, బెల్లం కలపాలి కదా దాంట్లో. ఓకే ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇది బాగా కడిగాం కదా శుభ్రంగా, ఈ పెసరపప్పుని మిక్సీలో కొద్దిగా జార్లో వేసుకొని, సో ఇలా మిక్సీ ఇలా పౌడర్ వేసుకునే పని లేదు, మెత్తగా కాకుండా కాస్త రవ్వగా గ్రైండ్ చేసుకో. ఆల్రెడీ దీంట్లో ఒకసారి వేసేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాము, సెకండ్ సారి వేస్తున్నాం అన్నమాట దీంట్లో మొత్తము. ఇది పూర్ణాలు కదా, ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రలు దేనికి? మనం ఇడ్లీ అన్న చేస్తున్నామా? ఎందుకంటే మనం చేసేది పెసరపప్పు పూర్ణాలు కాబట్టి వీటిని ఆయికూడలు అని కూడా అంటారనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో అన్నిట్లో ఆయిల్ వేసుకోవాలా? ఆయిల్ వేసుకొని ఈ కొంచెంగా తీసుకొని ఇడ్లీలా పెట్టుకోవాలి. ఇడ్లీ ఆవిరి పట్టియాలి. ఆవిరి కుడు లాగానా? అవును, అట్లా పెట్టుకొని అప్పుడు
సో గైస్ ఇదైతే చాలా ఏదో స్పెషల్గా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇది. పూర్ణాలు అయితే పచ్చిశనగపప్పు అది మిక్స్, అది ఏమంటారు దాన్ని, కుక్కర్లో పెట్టేసి అది చేస్తారు, ఫ్రై చేస్తారని మాత్రమే నాకు బేసిక్ తెలుసు. నాకైతే యాక్చువల్గా నేను ఎప్పుడు చేయలేదు పూర్ణాలు. సో ఇదైతే పెసరపప్పుది కొంచెం అయితే వెరైటీగానే ఉంది. చూద్దాం దీంట్లో ఏంటి స్పెషల్ ఇది. దీంట్లో చూస్తున్నారుగా ఈ విధంగా ఇడ్లీలో పెట్టుకొని చక్కగా ఓకే, మిక్సీ పట్టిందంతా అలా ఇడ్లీలా వేసుకోవాలి. ఇడ్లీలా మనం ఇడ్లీ ఎలా చేసుకుంటామో దాంట్లో వాటర్ వేసుకొని పెట్టేసి మూత పెట్టేసి 10-15 మినిట్స్ బాగా ఉడికే వరకు ఉంచుకొని నల్లగొట్టుకోవాలి. నల్లగొట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇంకో పక్క బాండి పెట్టుకొని పాలు పెట్టుకొని వస్తాం, బెల్లం వేసి కరగ తీసుకుంటాం. ఓకే, మొత్తం బెల్లం అంతా కరగాలి. కరగాలి, కొంచెం వాటర్ పోసుకోవాలి. ఓకే, బెల్లం అంతా బాగా కరిగే వరకు పాకం పట్టాలి ఏమన్నా? అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. కొంచెం వాటర్ పోసి, వాటర్ కొంచెం అంటే కొంచెం కరగటానికి అంతే. బెల్లం కరిగే వరకు దించేసి చల్లారి పెట్టుకోవాలి. అది కరిగినాక ఇదేంటి బాగా ఆవిర్లు వస్తున్నాయి, ఇది ఇడ్లీ పాత్రది. అంటే పట్టుకుంటే అంటుకోకుండా ఉండాలి. అంటుకోకుండా ఉంటే ఇప్పుడు మన ఇడ్లీలు ఏ విధంగా అయితే పెడతామో. ఓకే, ఇలా ఇడ్లీలు బాయిల్ అయిపోయింది కదా, వీటిని చేసేసి వేసుకున్నాక మొత్తం వీటిని కాస్త చల్లారి పెట్టాలి. చల్లారి పెట్టినాక ఓకే, చల్లారిన తర్వాత దీన్ని బాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఈ ఇడ్లీలు ఉడికించిన వాటిని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుంటున్నాము. మిక్సీలో అయితే మెత్తగా అవుతున్నాయి కాబట్టి మిక్సీ పట్టుకోవాలి మొత్తాన్ని. ఆ ఉడికించిన ఇడ్లీలతో పాటు తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము, పంచదార కూడా కలిపి వాటితో పాటే మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి మొత్తం వేసేసేయాలి, తురిమిన కొబ్బరి అంతా. ఓకే, పంచదార హాఫ్ కేజీ కదా, పంచదార హాఫ్ కేజీ. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ చేత్తో చేసుకోవాలి, మ్యాష్ చేసేసుకున్నాం. ఓకే, మెత్తగా ముద్దల్లా చేసేసుకోవాలి. చూడండి, కొబ్బరి, పంచదార. మరి బెల్లం చేసి పెట్టుకున్నాం కదా, అది ఎప్పుడు వేయాలి చెప్తాను. ఓకే, యాలక్కాయల పొడి వేసుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. చక్కగా మొత్తం పంచదార, కొబ్బరి, ఇప్పుడు ఆవిరి పట్టిన పెసరపప్పు ఇదంతా చక్కగా ఇట్లా ఉండలు చేసుకుందాం. ఇదంతా మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇది మొత్తం చూడండి మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే ఇదిగో ఇలాగా చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టుకోవాలి. మొత్తం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లాగా మొత్తం ఉండలు చుట్టి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసుకుంటూ ఉండాలి. ఇది నూనె బాగా వేడి అవ్వాలి. అది బెల్లం పాకం అనేది ఉంది కదా, ఇది దోశ పిండి ఇదనమాట. ఇది మొత్తం దీంట్లో వేసి కలుపుకోవాలి. ఈ పాకం మొత్తం దాంట్లో చూడండి అట్లాగా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. పాకం వేసిన తర్వాత ఏం లేదో చూద్దాము. బాగా వేడెక్కింది నూనె కూడా.
చూడండి ఫ్రెండ్స్, ఇది ఇట్లా నూనెలో వేసుకోవాలి మొత్తము. లోపలదంతా కొంచెం బాగా కుక్ అవ్వాలి. ఆల్రెడీ కుక్ అయ్యి ఉండే, కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇలా చేసుకోవాలి. ఇలా వేరే సైడ్ కాల్చింది కాబట్టి ఇది తిప్పుకోవాలి చిన్నగా. ఇలా టర్న్ చేసుకోవాలి. 2 సైడ్స్ కాలితే బాగుంటుంది. ఇలాగ 2 సైడ్స్ కావాలి. ఇట్లా సో ఇది ఫ్రెండ్స్ పెసరపప్పు పూర్ణాలు చాలా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. గైస్, ఇది పూర్ణాలు అయితే రెడీగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. సో మా ఫ్రెండ్ నా కోసం ఫ్రెండ్షిప్ డే రోజు చేసిందనమాట. ఇది ఏం పూర్ణాలు చెప్పు? పెసరపప్పు పూర్ణాలు. పెసరపప్పు పూర్ణాలు మామూలుగా పచ్చిశనగపప్పుతో చేస్తారు కదా, అలా కాదు, ఇది పెసరపప్పుతో అనమాట. ఫస్ట్ టేస్టింగ్ అనమాట. బాగుంది, స్మూత్గా ఉంది. ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ ప్రాసెసింగ్ అంతా నేను వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. లోపల స్టఫ్ అనమాట, ఇది చాలా బాగుంది. సో అది నా వీడియో అయితే పూర్తిగా చూడండి. నా ఛానల్ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. బాయ్. చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియో ఎట్లా ఉందనేది కామెంట్లో చెప్పండి. ఓకేనా? బాయ్.